హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. హోండై ఆరా, అందులో కూడా సిఎన్జి వేరియంట్ అనేది తీసుకొచ్చాను. నార్మల్గా మన బడ్జెట్ 10 లక్షలు మినీ సెడాన్ చూస్తున్నట్టయితే చాలామంది షిఫ్ట్కి డిజైర్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే అందులో బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇంకో ఆప్షన్ ఉంది, అమేజ్ ఉంటుంది. కాకపోతే అందులో మనకు మైలేజ్ ఇష్యూ ఉంటుంది. బట్ రెండింటికి అటు డీసెంట్ బిల్డ్ క్వాలిటీ, ఇటు మైలేజ్ అండ్ ఆఫ్టర్ సేషన్ సర్వీస్ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కార్ ఏదైనా ఉంది అంటే అది ఆరా అయితే వస్తుంది హోండై వాళ్ళ నుంచి. కాకపోతే ఇందులో సిఎన్జి అనేది చాలామంది కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. బట్ ఈ ఓనర్ అనేది ఫ్యామిలీ పర్పస్ కోసం పర్చేస్ చేశారు. మరి మైలేజ్ ఎలా వస్తుంది, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, పికప్ ఏంటనేది డైరెక్ట్ తెలుసుకుందాము. హాయ్ అండి. హలో, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు ప్రకాష్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను. ఎప్పుడు పర్చేస్ చేశారండి? ఇది పర్చేస్ చేసి ఒక 3 months అవుతుంది. నాకు ఇంతకు ముందు సేమ్ కార్ ఉండేది. యాక్చువల్గా ఒక 1.5 year బ్యాక్ యాక్సిడెంట్ అయిందనమాట. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్ వరకు నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. ఆ కార్ సేమ్ కార్, వైట్ కలర్ ఉండేది నాది. ఓకే. సో ఎందుకనంటే యాక్చువల్గా ఒక ట్రాక్టర్ ఆగి ఉంటే దాన్ని మా తమ్ముడు వచ్చి హిట్ చేశాడు అనమాట. అది నైట్ టైం కనిపించక లైట్ ప్రాబ్లం వల్ల వేరే సైడ్ నుంచి హై బీమ్ లైట్ వచ్చింది. సో దీనికి కనిపించక హిట్ చేశాడు. ఒక హిట్ చేయడం ఒక 70-80 kilometers హిట్ చేశాడు. సో ఇంపాక్ట్ బాగానే తీసుకుంది. ఎయిర్ బ్యాగ్స్ డెబ్లో అయిపోయి మా బ్రదర్కి ఏమీ అవ్వలేదు, చిన్న స్క్రాచ్ కూడా పడలేదు, ఈజీగా బయటకు వచ్చారు. మా డాడీ ఇది సీట్ బెల్ట్ వేసుకోలేదు అనమాట. దానివల్ల ఆయనకి కొంచెం ఎయిర్ బ్యాగ్ వచ్చి హిట్ అయింది ఫేస్ మీద. ఒక 1 or 2 days కొంచెం ఇంటెన్సివ్లో ఉన్నారు. తర్వాత ఓకే, నార్మల్, నథింగ్ మేజర్ అనమాట. సో గుడ్ దేర్. సో నాకు అప్పటి నుంచి నాకు బిల్డ్ క్వాలిటీ మీద ఉన్న ఒపీనియన్ కొంచెం మారింది. బేసిక్గా ఈ టాటా వెహికల్స్ గుద్దేసిన ఏమవ్వు, తిరగబడిపోయిన ఏమవ్వు అన్న ఒక ఇది ఉంది. బట్ ఏంటంటే మినిమం అంటే ప్రతి కార్కి ఒక మినిమం స్పీడ్ అనేది ఉంటుంది. మనం ఒక 1.2 liter కార్ తీసుకుని వెళ్ళి 180, 190, 170 చేస్తే అది అసలు తట్టుకోలేదు. సో దాని మినిమం స్పీడ్ దాన్ని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సర్వైవ్ అవుతామని నేను ఫీల్ అయ్యాను. సో దానివల్ల మళ్ళీ ఈ కార్కే వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి కార్తో పాటు నేను ఆల్టర్నేటివ్స్ మీరు అన్నట్టు అమేజ్, ఇంకా మన డిజైర్ కూడా చూసాను అనమాట. డిజైర్ నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, అమేజ్ టెస్ట్ డ్రైవ్ చేశాను. డిజైర్ నాకేం కొత్తగా అనిపించలేదు బేసిక్గా నా వరకు. నాకు ఇంకా అందులో నేను ఆటోమేటిక్ హై అండ్ టెస్ట్ డ్రైవ్ చేశాను అన్నమాట. సో దాంట్లో 360 degrees కెమెరా ఇవన్నీ వచ్చాయి. సో నాకు అవేమంత క్వాలిటీ అని అనిపించలేదు. సేమ్ నాకు పాత డిజైర్ నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి ఉంది. సో అది ఎలా అయితే డ్రైవ్ చేశానో ఇది సేమ్ అట్లానే ఉందన్నమాట. నాకు పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. సో నేను అది అండ్ దీని మీద కొంచెం ప్రైస్ ఎక్కువ, ఒక 30K అనుకుంటా ప్రైస్ ఎక్కువ చెప్పారు. ఇంకా డిలే ఉంది, వెంటనే నాకు కార్ రాదన్నారు. సో అదొక ప్రాబ్లం. దాన్ని నేను ఇగ్నోర్ చేసేసి నేను నెక్స్ట్ అమేజ్ చూసా. అమేజ్ బాగుంది, కాదు మైలేజ్ ఇష్యూస్ అవి ఉన్నాయని చెప్పి అన్నారు అని నేను దానికి వెళ్ళాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకో సెడాన్ కాదు, హ్యాచ్ బ్యాక్ కూడా నేను ట్రై చేశాను. ఆల్ట్రోజ్ తీసుకుందామని ట్రై చేశాను. బేసిక్గా నాకు టాటాతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే మా కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత మా డాడీ కోసం అని చెప్పి నేను టియాగో తీసుకున్నా. సిఎన్జి ఆటోమేటిక్ తీసుకున్నాను నేను అందులో. సో అది నాకు పర్ఫార్మెన్స్ వైజ్ అంతా బాగానే ఉంది. కార్ కానీ తీసుకున్న తర్వాత నుంచి ఫ్రంట్ లైట్ ఒకటి ప్రాబ్లం ఉంది. సర్వీస్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకోరు, యాజ్ యూజువల్. అంత సర్వీస్ బాగోదు. అంటే మేము ఆంధ్రాలో ఉంటాము, సో అక్కడ తీసుకున్నాను నేను కార్, రాజమండ్రిలో. సో సర్వీస్ అంత బాగలేదు, రెస్పాన్స్ బాగోదు. ఇప్పటికే అది రిజాల్వ్ అవ్వలేదు ఇష్యూ. ఎందుకు అంటే కొంతమంది చెప్తారు అది టర్న్ చేసినప్పుడు లైట్స్ గ్లో అవుతాయి అని అంటారు, కానీ ఆ కార్కి ఆ ఫీచర్ లేనే లేదు. సో అట్లా చెప్తున్నారు అన్నమాట. సో నేనేం చేశాను అంటే సరే ఆల్ట్రోస్ ట్రై చేద్దామని ఇక్కడ ఒక షోరూమ్కి వెళ్ళా. వెళ్తే నేను అడిగే వాళ్ళని ఫేస్ లిఫ్ట్ వస్తుందా ఆల్ట్రోస్లో ఏంటి అని చెప్పి. అంటే వాళ్ళు అన్నారు లేదండి ఇదే హై అండ్ ఇంతకు మించి ఫేస్ లిఫ్ట్ ఏం రాదు మీకు, ఇందులో ఆల్రెడీ అన్ని ఫీచర్స్ వచ్చేసాయి కదా, ఇంక ఫేస్ లిఫ్ట్ ఏం రాదన్నారు. యూజువల్గా నేను సెర్చ్ చేసుకుని వెళ్ళా గూగుల్లో, ఆల్రెడీ ఫేస్ లిఫ్ట్ వస్తుంది, ఇప్పుడు వచ్చింది కూడా. సో అందుకని నేను చూసా. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసేది అదంతా నాకు అంత బాగా నచ్చలేదు. సో ఆల్ట్రోస్ నేను డీజిల్ కోసం అని చెప్పి వెళ్ళా, బేసిక్గా డీజిల్ ఉందని చెప్పి. ఆ తర్వాత నేను మళ్ళీ హ్యుండైకి వెళ్ళా. హ్యుండైలో నాకు బెస్ట్ ప్రైస్కి వచ్చింది కారు.
సేమ్ కారు. నాకు కొంచెం సెంటిమెంట్ కూడా ఈ కారు ఇంతకు ముందు ఉంది కాబట్టి, సో అందుకని చెప్పేసి నేను ఈ కార్కి వెళ్ళిపోయాను అనమాట. అప్పటికి ఇప్పటికి ఏదైనా బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయినట్టుగా అనిపిస్తుంది? ఇంప్రూవ్ అయిందండి. బిల్డ్ క్వాలిటీ అని నేను చెప్పను కానీ నాకు అప్పుడు 2 ఇయర్ బ్యాగ్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి డిఫాల్ట్గా 6 ఇయర్ బ్యాగ్స్ వచ్చాయి. 2 కర్టెన్స్ ఇంకా సీట్స్కి కూడా వచ్చాయి. ఈ 3 monthsలో ఎన్ని కిలోమీటర్స్ తిరిగారండి? 5000 ప్లస్ తిరిగాను. ఓకే, ఎక్కువగా లాంగ్ వెళ్తూ ఉంటారు? యా, యూజువల్గా వెళ్తూ ఉంటాను. అండ్ వేరియంట్ ఏమొస్తుంది? వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వస్తుంది. టాప్ ఎండ్ ఎస్ఎక్స్, సిఎన్జి ఎస్ఎక్స్. ఓకే, మీరు చూస్ చేసుకున్నారు మళ్ళీ ఆరా. ఓకే, వై సిఎన్జి? సిఎన్జి అంటే నాకు యూజువల్గా సిఎన్జి అలవాటు. అంటే మా ఏరియాలో ఆంధ్రాలో మాకు సిఎన్జి బంక్ దగ్గర ఉంటుంది. ఓకే, మేము సిఎన్జి వాడటం కొంచెం అలవాటు మాకు. ఎందుకంటే ఇంకొక ప్లస్ ఏంటంటే మైలేజ్ బాగా వస్తుంది. నాకు ఏదైతే కంపెనీ క్లైమ్ చేసిందో నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఆ మైలేజ్ నాకు వచ్చింది. వాళ్ళు చెప్పిన మైలేజ్ నాకు వచ్చింది. సో అదొక ప్లస్ పాయింట్. నేను యూజువల్గా ఇయర్లీ నేను ట్రిప్స్ వెళ్తూ ఉంటాను. ఈ 5 yearsలో కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాను. సో అవన్నీ చూసుకొని నేను నాకు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మైలేజ్ కావాలి. సిటీలో నేను మైలేజ్ పెద్ద పట్టించుకొని నేను పెట్రోల్లోనే డ్రైవ్ చేస్తాను సిటీలో. ఎందుకంటే దీనికి కొంచెం ఈ పవర్ ఇష్యూస్ ఉంటాయి. సిఎన్జి అంత పవర్ ఉండదు, మీరు స్లైట్స్ డిఫరెన్సే ఫేస్ చేస్తారు. మరి అంత దారుణంగా ఉండదు కానీ ఓకే ఉంటుంది అట్లా. ఈ సిఎన్జిలో హైవేలో మీరు డ్రైవ్ చేస్తుంటారు కదా, సో అప్పుడు మాన్యువల్ తీసుకున్నారు. మాన్యువల్ వస్తుంది ఆబ్వియస్. అండ్ ఆ జెర్క్స్ కానివ్వండి, గేర్ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి దీంట్లో? లేదు, జర్క్స్ ఏమి ఉండవండి, చాలా బాగుంటుంది, స్మూత్గానే ఉంటుంది. పికప్ మాత్రం డ్రాప్ అవుతుంది కొంచెం. అది మీకు ఇనిషియల్గా. ఓకే, మీకు వన్స్ 15,000 RPM దాటిన తర్వాత 1500 RPM దాటిన తర్వాత మీకు అంతా నార్మల్గా ఉంటుంది, పెట్రోల్ లాగే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఓకే, సో ఆబ్వియస్లీ మీరు మైలేజ్ బాగా వస్తుంది అన్నారు. సో ఫస్ట్ పెట్రోల్ సిటీ అండ్ హైవే ఎంత వస్తుంది, తర్వాత సిఎన్జి ఎంత వస్తుంది హైవేలో? పెట్రోల్ వచ్చేసి సిటీలో నాకు 14-15 వస్తుంది అనుకుంటా. ఓకే, నేను కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలే, అరౌండ్ అది వస్తుంది. సిఎన్జి కూడా ఇంకొక 2-3 kilometers ఎక్కువ వస్తుంది సిటీలో అంతే. ఓకే, మీకు హైవే లాంగ్ డ్రైవ్ క్రూజ్ చేసినప్పుడు బాగా వస్తుంది మైలేజ్, చాలా బాగా వస్తుంది. ఓకే, సో సైడ్ నుంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఏమన్నా ఇష్యూ ఇప్పటివరకు ఏమైనా ఫేస్ చేశారా? యాక్చువల్గా కొంచెం మరీ అంత కంఫర్టబుల్ ఉండదు కానీ ఓకే, మరి ఎక్కువ బంప్స్ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్. 5 members వచ్చినప్పుడు ఎప్పుడైనా తగిలే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే మా ఏరియా రోడ్స్ అన్ని బాగానే ఉంటాయి, సో నేను అంత స్పేస్ చేయలేదు. కమింగ్ టు మీరు యూజ్ చేసిన ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ మోడల్ ఏ ఇయర్ది ఆరా? అది వచ్చేసి అండి 2 years బ్యాక్ది. ఓకే, సేమ్ లుక్స్ ఉండేనా అప్పుడే? లేదు, డిఫరెన్స్ వచ్చింది. బ్యాక్ సేమ్ ఉంటుంది, ఫ్రంట్ మాత్రం మారింది, బంపర్ మారింది, ఫేస్ లిఫ్ట్ అది వచ్చినప్పుడు. ఓకే, అండ్ చాలా మందికి రేర్ లుక్ అంటే ఆరాలో నచ్చదు అంటారు, మీకు నచ్చుతా? నాకు నచ్చుతుంది. నాకు ఈ ఎల్ఈడి బాగా నచ్చుతుంది, ఇంకా స్పాయిలర్ కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి బూట్ స్పేస్ చూపించండి. యాక్చువల్గా టాటాలో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ సిఎన్జి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ ఎక్స్టర్లో డ్యూయల్ సిలిండర్ అనేది లాంచ్ చేశాను. బట్ దీంట్లో మనకి ఫుల్ ట్యాంక్ రావడం, బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? అది నాకైతే నేను డిజైర్తో కంపేర్ చేస్తాను. ఇది డిజైర్ యాక్చువల్గా మీకు సిఎన్జి వాడు ఏదో పెట్టినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ బాగా స్పేస్ మేనేజ్ చేసాడు అనిపిస్తుంది నాకు. ఇందులో ఒక మీడియం సైజ్ ట్రాలీ, క్యాబిన్ సైజ్ ట్రాలీ, ఇంకా ఒక 2 ల్యాప్టాప్ బ్యాగ్స్ ఎక్స్ట్రా పడతాయి. నేను యూజువల్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్తాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను, బాగానే పడతాయి. మీకు ఇంకా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, ఇందులో బ్యాగ్స్ అది పట్టించి స్పేస్ బాగుంటుంది బేసిక్గా చెప్పాలంటే. బట్ ఎక్స్టర్లో డ్యూయల్ సిలిండర్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకా ఆరాలో కూడా తీసుకురావచ్చు. మేబీ మీరు తీసుకునే ముందే వచ్చి ఉంటే ఇంకా డ్యూయల్ సిలిండర్ది ఇంకా స్పేస్ అంత బాగుంది. అడిగాను నేను, యాక్చువల్గా ఎక్స్టర్లో మాత్రమే ఉంది. సో కమింగ్ టు సిఎన్జి గురించి మాడితే, ఒక ఫుల్ ట్యాంక్ ఛార్జ్ ఎంత పడుతుంది యావరేజ్ ఫిల్లింగ్ ప్రెషర్? ఫుల్ ట్యాంక్ చేయించాలంటే ఇక్కడ తెలంగాణలో అయితే 94 ఏమో ఉంది ఇప్పుడు. 900+ అవుతుంది. 1000 kgs వస్తుందా? 10 kgs వస్తుందా అండి? 10 kgs వస్తుంది. 10 kgs వస్తుంది. ఈ కార్ కంపారిటివ్ డిజైర్ ఆర్ సమ్ అదర్ కార్స్, ఈ కార్కి సిఎన్జి బాగా ఎక్కుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 10 kgs మీకు ఎక్కుతుంది, 9.8 అట్లా ఎక్కుతుంది. సో నేను అది బంక్ వాళ్ళు కూడా చెప్పారు, ఈ కార్కి సిఎన్జి బాగా ఎక్కుతుంది అని చెప్పి అన్నారు వాళ్ళే. సుజుకి కార్స్కి అయితే 7 అలాగే ఎక్కుతుంది, దీనికి బాగా ఎక్కుతుంది అన్న. ప్రెషర్ బాగుంటే మాత్రం 10 కూడా ఈజీగా బాగుంటుంది. అండ్ ఒక్కసారి ఫుల్ ట్యాంక్ వేస్తే ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది ఇది? నాకు లాంగ్ డ్రైవ్లో అయితే 250+ వచ్చింది భయ్య. ఓకే, ఇక్కడ సిటీలో అయితే 200-210 అలా వస్తుంది ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి. ఓకే,
యా క్లోజ్ చేసేయండి. అండ్ సిఎన్జిలో మనకి 2 వేరియంట్స్ ఏమో ఉంటున్నాయి కదండి. ఎస్ఎక్స్ టాప్ ఎండ్ అనుకోవచ్చు. అండ్ రివర్స్ కెమెరా వస్తుంది, పార్కింగ్ సెన్సర్స్ వచ్చేస్తాయి. ఈ స్పాయిలర్ యాక్సెసరీసా లేదంటే? లేదండి, డిఫాల్ట్. ఓకే, ఏ వేరియంట్ కైనా వస్తుంది. ఒకసారి ఇంటీరియర్కి రండి, డ్రైవర్ సైడ్ నుంచి. ఇంటీరియర్ మాత్రం ఆబ్వియస్లీ బాగుంటుంది. దీంట్లో కాపర్ కలర్ డాష్ బోర్డ్తో ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది డెఫినెట్లీ. సో ఇంకో విషయం అడగడం మర్చిపోయాను. ఇది యాక్చువల్గా మార్నింగ్ టైంలో మనం స్టార్ట్ చేసేటప్పుడు సిఎన్జిలో స్టార్ట్ చేయొచ్చా, లేదంటే పెట్రోల్లో స్టార్ట్ చేసినాకనే సిఎన్జికి షిఫ్ట్ అవ్వాలా? 2-3 కిలోమీటర్స్ ఇది డిఫాల్ట్గా స్టార్ట్ అవడం పెట్రోల్లోనే స్టార్ట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా షిఫ్ట్ చేసుకుంటుంది ఇఫ్ సిఎన్జి వాస్ అవైలబుల్. ఓకే, మనం ఏం చేయక్కర్లేదు. అండ్ రన్నింగ్లో సిఎన్జి అయిపోతే మళ్ళీ ఆటోమేటిక్ పెట్రోల్కి షిఫ్ట్ అయిపోతుంది. అదే మీకు చేంజ్ కూడా తెలియదు, అంటే షిఫ్ట్ అవుతున్నట్టు కూడా ఏం పెద్ద తెలియదు అసలు, అంత స్మూత్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్జిలో రన్ చేస్తున్నారు, సిఎన్జి నుంచి పెట్రోల్కి మూవ్ అవుదాం అనుకున్నారు అంటే మీరు ఇక్కడ బటన్ ఉంటుంది ఈ పక్కన, ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ షిఫ్ట్ అయిపోతుంది. మీకు డిఫరెన్స్ ఏదో కార్ గుద్దుకున్నట్టు అట్లా కూడా ఏం తెలియదు, షిఫ్ట్ అయిపోతుంది. చాలా స్మూత్ ఉంటుంది. ఇన్ కేస్ సిఎన్జిలో మనం స్టార్ట్ చేయాలి మార్నింగ్ టైంలో అంటే అవుద్దా? అసలు సిఎన్జిలో స్టార్ట్ చేసే ఆప్షనే ఉండదండి. అది డైరెక్ట్ పెట్రోల్లోకి, అది సెన్సార్, అది డైరెక్ట్ పెట్రోల్లోకి అదే స్టార్ట్ చేసుకుని అదే సిఎన్జికి షిఫ్ట్ అవుతుంది. ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే టాటా కార్స్ లో సిఎన్జిలో కూడా స్టార్ట్ అవుతుంది. నాకు టియాగోతో ఎక్స్పీరియన్స్ ఉంది అది. అవును, అది అందులో అలా అవుతుంది, దానికి ఆప్షన్. అండ్ మారుతి కార్స్ లో మళ్ళీ ఇదే ఇష్యూ ఉంటుంది, పెట్రోల్ లో స్టార్ట్ చేసినాక సిఎన్జిలో షిఫ్ట్ అవుతుంది. అండ్ ఫీచర్స్ ఎస్ఎక్స్ లో స్క్రీన్ వస్తుంది, రివర్స్ కెమెరా క్వాలిటీ కానివ్వండి ఎలా ఉంటుంది దీంట్లో? గుడ్ అండి, బాగుంది. టచ్ స్క్రీన్ రెస్పాన్స్ అయితే బాగుంటుంది. మాన్యువల్ ఏసీ వస్తుంది దీంట్లో. ఆమ్రెస్ట్ మిస్ అయింది. బట్ డీలర్ నుంచి వేయించుకుంటే బెటరా బయట ఆఫ్టర్ మార్కెట్? నేనైతే డీలర్ నుంచే చెప్తాను, ఒకవేళ వాళ్ళు చేస్తే. బేసిక్గా నాకు అక్కడ ఒక ఇష్యూ కూడా ఉంది. వీళ్ళు ఏంటంటే యాక్సెసరీస్ ని బాగా ప్రమోట్ చేయట్లే. ఇప్పుడు నా ఈ షేడ్స్ ఉన్నాయంటే మీరు చూస్తే అది కంపెనీ అన్నమాట. ఓకే, నేను హుండై నుంచి తీసుకున్నా, ఇది నాకు అరౌండ్ 3500 ప్లస్ ఏదో పడింది. చాలా కాస్ట్లీ. బయట మీకు 1000 రూపాయలు 1500కే దొరుకుతుంది. నేను అవి ఎందుకు ఎంచుకున్నానంటే మీరు దాని క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుంది, చాలా ప్రీమియం ఉంటుంది దాని క్వాలిటీ, సో అందుకని చెప్పేసి వీళ్ళు యాక్సెసరీస్ లో ఇంకొంచెం బాగా ప్రమోట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ యాక్సెసరీస్ బాగుంటాయి కానీ వీళ్ళు ఎందుకో మరి అవైలబిలిటీ ఉండదు. మనము అడిగినా సరే తెప్పిస్తాం అది ఇది అంటారు, చాలా టైం పడుతుంది. అదొక ప్రాబ్లం ఉంది వీళ్ళ దగ్గర. అండ్ సీట్ కవర్స్ మనకు సెమీ లెదర్ అండ్ ఫ్యాబ్రిక్ తో వస్తున్నాయి. అండ్ క్రీమ్ కలర్ చూడడానికి బాగున్నాయి, కాకపోతే కంఫర్ట్ వైజ్ ఎలా ఉంటుంది? తొందరగా ఏమైనా ఇష్యూస్ డస్టీ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ప్రాబ్లం ఉందండి, కొంచెం వైట్ కలర్ ఉండడం వల్ల డస్టీ అవుతుంది. నేను పాత కార్కి సీట్ కవర్స్ బయట వేయించిన, దీనికి ఇంకా వేయించలే. నాకు ఎందుకో అంటే దీనికి సీట్ కి ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు కదా, సో బయట అడుగుతుంటే సీట్ అంతా టేర్ చేసి ఫిట్టింగ్ కోసం అని చెప్పి సీట్ చేసి దాన్ని వాళ్ళు ఫిట్టింగ్ చేస్తున్నారు సీట్ కవర్స్. నాకు అట్లా వద్దని, సో నేను చూస్తున్న ఆప్షన్స్ కోసం ఏమైనా దొరుకుతాయేమో. ఉన్నట్టున్నాయి సైడ్స్ కవర్ అవ్వకుండా సీట్ కవర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి, చూడాలి. అండ్ ఏసీ గురించి మారితే మాన్యువల్ వచ్చింది. ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది? కూలింగ్ బాగుంటుందండి, నేను ఎప్పుడు 1లోనే వాడతా, చాలా బాగుంటుంది. సిఎన్జిలో ఏసీ ఆన్ చేస్తే ఏమన్నా మళ్ళీ ఇంకా పికప్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉన్న పికప్కి అంటే మీకు మొమెంటంలో ఉన్నారు అనుకోండి, ఒక మొమెంటంలో ఉంటే ప్రాబ్లం ఏముండదు. అయినా మీకు అంత చేంజ్ కూడా ఉండదండి. మీరు ఒక్కసారి దీన్ని డ్రైవ్ చేయడం అలవాటు అయితే మీకు అలవాటు అయిపోతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు. బట్ పెట్రోల్ వన్స్ సిఎన్జి నుంచి పెట్రోల్లోకి షిఫ్ట్ అయినప్పుడు మీకు ఒక స్లైట్ డిఫరెన్స్ తెలుస్తుంది, అది తొక్కదే వెళ్తుంది కార్ అన్నట్టు మీకు అనిపిస్తుంది, అది ఉంటుంది. అండ్ వెనకాల వెన్స్ వచ్చాయి, ఏసీ వెన్స్ వచ్చాయి ఉంటాయి కదండి, అయితే నో ప్రాబ్లం. ఏసీ వెనకాల వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. నాకు వెనకాల ఇంకా ఈ ఆమ్రెస్ట్ ఉంటుంది కదా, కప్ హోల్డర్స్ విత్ కప్ హోల్డర్స్, అది కూడా వచ్చింది. యా ఎగ్జాక్ట్లీ, వెనకాల వాళ్ళకి కంఫర్ట్ బాగుంటుంది ఈ కార్లో. యాక్చువల్గా వెనకాల ఆమ్రెస్ట్ ఇస్తారు, ముంగట మిస్ అయ్యింది. ముంగట మిస్ ఇక్కడ కూడా ఒక చిన్న ఆమ్రెస్ట్ ఇచ్చేసి ఉంటే బాగుంటుంది. సారీ నేను ఇంకా కవర్ తీయలే, నాకు కిడ్ ఉన్నాడు అనమాట, సో వాడికి ఫుడ్ పెట్టినప్పుడు అప్పుడు గలీజ్ అవుతుందని. కప్ హోల్డర్స్తో పాటు వస్తున్నాయి. ఇది యాక్చువల్గా సీట్ కంఫర్ట్ నాకు చాలా బాగుంటుంది అనమాట, మీరు రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. మీ హైట్ ఏమొస్తుంది? నా హైట్ 5'7" అలా వస్తుంది. ఓకే, 5'7", 5'8" వస్తుంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా వచ్చాడు వెనకాల వాళ్ళకి, విచ్ ఇస్ గ్రేట్. పవర్ విండోస్ వచ్చాయి, సో డీసెంట్ కానీ స్కూప్ డోర్ సీట్స్ వల్ల కూడా కొంచెం లెగ్ రూమ్ కూడా బెటర్ అవుతుంది, కొంచెం లగ్జరీ లాగా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ స్టాండర్డ్ స్పీకర్స్ వస్తాయి కదా, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది? గుడ్ అండి,
మరి వాస్ట్ ఏం కాదు, చాలా బాగుంటుంది. సో సిఎన్జి ట్యాంక్ వచ్చిన తర్వాత సస్పెన్షన్ ఏమన్నా డిఫరెన్స్ మారుతుందా రెగ్యులర్ ఆరాకి సిఎన్జికి? లేదండి, ఏం మారదు, అదే సస్పెన్షన్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. మరి కంఫర్ట్ ఎలా ఉంటుంది? కంఫర్ట్ బాగానే ఉంటుందండి, సస్పెన్షన్ సాఫ్ట్ ఉంటుంది. నేను ఫుల్ ఆన్ లగేజ్ పెట్టి లోపల కూడా 2-4 మెంబర్స్ ట్రావెల్ చేసినా నాకు గుడ్ ఇనఫ్, బాగానే ఉంటుంది. ఓకే. అండ్ స్టీరింగ్ హోండా వల్ల ఆబ్వియస్లీ బాగుంటుంది లైట్గా. మీ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, స్టీరింగ్ బాగుంటుంది, కర్వ్స్ తిప్పినప్పుడు అప్పుడు చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, హ్యాండిల్ టైట్ అయిపోవడం అట్లా ఏముండదు, చాలా క్లియర్ ఉంటుంది. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ గురించి మాడితే ఎప్పుడన్నా కొంచెం స్టెబిలిటీ అవుట్ అవ్వడం, అవుట్ ఆఫ్ కంట్రోల్, స్కేరీ సిచ్యువేషన్ ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే స్టెబిలిటీ కంట్రోల్లోనే ఉంటుంది కార్ అనిపిస్తుంటుంది? నాకేం అనిపించలే, ఎందుకంటే హై స్పీడ్స్ వెళ్ళినా యూజువల్గా నేను 100-120 అలా వెళ్తా, యావరేజ్ స్పీడ్ 90 to 100 వేసుకోండి. సో అట్లా వెళ్తా నేను. ఈ ఓవర్టేకింగ్ చేసినప్పుడు అప్పుడు నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలే, కర్వ్స్ చేసినప్పుడు ఎప్పుడు. నేను రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ ఇక్కడ మన గోకర్ణ ఇంకా మురుదేశ్వర్ అనమాట, అక్కడ ఘాట్స్ ఉంటాయి, ఘాట్ సెక్షన్, నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలే ఘాట్ సెక్షన్లో కానీ అక్కడ. ఓకే. అండ్ బ్రేకింగ్ ముంగట డిస్క్ అండ్ వెనకాల డ్రమ్ వస్తుంది. అవునండి. సో బ్రేకింగ్ కానివ్వండి, బయట ఎలా ఉంటుంది? బ్రేకింగ్ నాకు పాత కారు కొంచెం ఎందుకో సౌండ్ వచ్చేది, మరి అది ఎందుకన్నా నాకు తెలియదు. ఓకే. బట్ ఈ కార్కి అయితే అదేం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది బ్రేకింగ్. కాకపోతే నాకు డ్యూయల్ డిస్క్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది, ఇంకా పవర్ఫుల్ ఉంటుంది కదా బ్రేక్ అన్న. యా. అండ్ టైర్స్ గురించి మాట్లాడితే స్మాలర్ సెక్షన్ టైర్ వస్తుంది దీంట్లో, గుడియర్ వచ్చాయి, బాగున్నాయి. 15 inches టైర్స్ ఎలా అనిపిస్తుంది? సెక్షన్స్ కానివ్వండి, ఏమైనా ఇష్యూస్? యాక్చువల్గా ఎస్ వేరియంట్కి 14 వస్తుంది, ఎల్ఐ రానప్పుడు 14 వస్తుంది, ఎల్ఐ వస్తే 15 వస్తుంది. సో 15 is గుడ్ ఇనఫ్ అనిపిస్తుంది నాకు, డీసెంట్, ఓకే, ఇనఫ్ అనిపిస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో మెయిన్గా మీ ప్రీవియస్ కార్ యాక్సిడెంట్ అయింది హెడ్ లైట్ వల్లనే అన్నారు, దీంట్లో మళ్ళీ హెలోజినే వచ్చారు, ప్రొజెక్టెడ్ ఇవ్వలేరు. సో మళ్ళీ హెడ్ లైట్ త్రో ఎలా ఉంది దీన్ని? హెడ్ లైట్స్ త్రో చెప్పాలంటే వర్స్ట్ అండి, చాలా వర్స్ట్. నాకు అంత బాలే. సో నేను బ్లో పంక్వి హెడ్ లైట్స్ వేయించుకున్నాను, నేను బయట ఒక 8,000 ఖర్చు పెట్టి వేయించుకున్నా. సో అది ఆ ఇష్యూ వల్లే మాకు అప్పుడు ప్రాబ్లం అయ్యింది కొంచెం. అవతల ఇప్పుడు అందరూ ఎల్ఈడీస్ వాడుతున్నారు, త్రో చాలా బాగా వస్తున్నాయి, హెవీ లైట్ వస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది, అది ఒకటి రెక్టిఫై చేయాలి. ఇందులో ప్రొజెక్టర్ ఇచ్చినా ప్రాబ్లం ఉండదు. చేంజ్ చేయించారు కదా? నేను చేంజ్ చేయించాను. ఎంత కాస్టింగ్? మార్కెట్ వేయించాను. కాస్టింగ్ ఎంత పడింది? కాస్ట్ 8,000 పడిందండి. ఓకే. ఏమైనా వారంటీ ఇష్యూస్ ఉంటాయా దీనివల్ల హెడ్ లైట్స్? లేదండి, ఏముంటుంది అంటే నేనేం ట్యాంపర్ చేయలేదు, వైర్స్ ఏం ట్యాంపర్ చేయలేదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. అండ్ హ్యుండై బ్లో పంక్ని సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ నేను హ్యుండై మొబైల్స్లో చూసినా సరే వాళ్ళ వెబ్సైట్, దాంట్లో బ్లో పంక్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో నేను బ్లో పంకే వేయించిన. సో ఫైనల్గా మారుతి బిల్డ్ క్వాలిటీ కంపారిజన్ బెటర్గానే ఉంటుంది. బట్ రీసెంట్గా వచ్చిన డిజైర్ మాత్రం బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, 5 star రేటింగ్ అని చెప్తున్నారు. అది బెటరా లేకపోతే ఇప్పుడు ఆరా బెటరా? మీరు ఏది సజెస్ట్ చేస్తారు? అంటే అండి, నాకు బిల్డ్ క్వాలిటీ వైజ్ నేను కంపేర్ చేయలేను, కానీ నాకు డిజైర్ నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు డ్రైవ్ ఫీల్ నచ్చలేదు నాకు. సో దానికోసం అని చెప్పి నేను అది వద్దనేసాను. మేబీ బిల్డ్ క్వాలిటీ బెటర్ అయి ఉండొచ్చు సుజుకీకి, నేనైతే అది చెప్పలేను, దాన్ని కామెంట్ చేయలేదు. అదే ఈ రోజుల్లో మెయిన్ ప్రిఫరెన్స్ బిల్డ్ క్వాలిటీకే ఇస్తున్నారు, సేఫ్టీ ఉండాలి అని టాటా కార్స్ బ్లైండ్గా వెళ్తున్నారు. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే దీని ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ గురించి మాడితే ఎలా ఉంది సర్వీస్ వీళ్ళది, మెయింటెనెన్స్ ఎలా ఉంది మీకు? ఇక్కడ కున్ను హుండాయిలో తీసుకున్నా ఈ కార్. ఓకే. కున్ను హుండాయ్ సర్వీస్ చాలా బాగుంటుంది, ఈవెన్ సేల్స్ కూడా బాగుంది. వాళ్ళు ఎప్పుడైతే మీరు కార్ బుక్ చేస్తారో అప్పటి నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు విత్ మేనేజర్, వాళ్ళ మేనేజర్. రెస్పాన్స్ బాగుంటుంది. నాకు స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు వాళ్ళు ఈ టెఫ్లాన్ కోటింగ్ అవి పెడతారు కదా, సో పెట్టినప్పుడు నేను తీసుకున్న కార్ పర్చేస్ చేసా, పూజ అయిపోయింది, నేను బయటకు తీసుకెళ్ళినప్పుడు వెనకాల నాకు డస్టీగా పట్టింది అనమాట, రౌండ్గా. నేను అది వాళ్ళకి వెంటనే మెసేజ్ చేసా, ఏంటిది ఎందుకు ఇలా వస్తుంది, ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ సంథింగ్ రాంగ్ అంటే వాళ్ళు అన్నారు, లేదండి మేము టెఫ్లాన్ కోటింగ్ పెడతాము, పెట్టినప్పుడు రబ్బింగ్ ఇంకా బాగా పెట్టాలి, పెట్టలేదు అనుకుంటా, దానివల్ల మాత్రమే మీకు ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది అని చెప్పి సర్వీస్ ఒక వాష్ చేయమన్నారు. వాష్ చేసిన తర్వాత నుంచి పోయింది నాకు ఆ ప్రాబ్లం. ఓకే. అండ్ ఈ కార్కి అయితే మెయింటెనెన్స్ కాస్ట్ యావరేజ్గా ఎంత వస్తుండొచ్చు?
ఫస్ట్ సర్వీస్ అయితే మీకు నార్మల్ ఏముండదు. సెకండ్ సర్వీస్ నుంచి 5,000 నుంచి 4,000 మధ్యలో అవుతుంది. తర్వాత పెయిడ్ స్టార్ట్ అయినాక కూడా లేట్ స్టార్ట్ చేయడానికి 8,000 మినిమం ఉంటుంది అంతే. 8,000 అంతే. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్యాకేజెస్ అవి ఇవి యాడ్ చేసి ఏసీ క్లీనింగ్ అని సమ్ మెయింటెనెన్స్ అని ఇలాంటివి ఏవో కొన్ని ప్యాకేజ్లు యాడ్ చేస్తారు. ఓకే. వాటి వల్ల కొంచెం 8,000 రీచ్ అవుతుంది, లేకపోతే 4-5. అండ్ మీకు ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ అనిపిస్తున్నాయా? హెడ్ లైట్స్ ఒకటి చెప్పారు, ఇంకేమైనా ఇష్యూస్ అనిపిస్తున్నాయా? నాకు పాత కార్లో డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇది ఉంటుంది కదా, ఇట్లా ఇక్కడ యాక్చువల్గా మీటర్స్ వచ్చేసి మీకు దాన్ని ఏమంటారు టెంపరేచర్ మీటర్ కూడా రావాలి కదా. ఇప్పుడు మీరు చూస్తే ఇటుపక్కది ఫ్యూయల్, పెట్రోల్, ఇది పెట్రోల్, అది సిఎన్జి. ఓకే, రెండు అనలాగ్ వచ్చాయి. మీకు తర్వాత టెంపరేచర్ మీటర్ మీకు ఎక్కడ కనిపించదు చూడండి. టెంపరేచర్కి ఒక మీటర్ ఉంటుంది కదా. అవునవును, అంటే సిఎన్జి టెంపరేచర్ అంటే లేదు, ఇంజన్ టెంపరేచర్. ఇంజన్ టెంపరేచర్ మీటర్ లేదు. మరి నాకు పాత కార్లో ఉండేది అది. ఓకే. పాత కార్లో ఇంకొక మీటర్ ఉంది. పాత కార్లో ఏం చేసేవారంటే ఈ ఇన్ఫోటైన్మెంట్ స్మాల్ డిస్ప్లే ఉంది కదా, ఎల్సిడి డిస్ప్లే, దాంట్లో లెఫ్ట్ సైడ్ సిఎన్జికి నాకు ఇలాగా బార్స్ వచ్చేవి, రైట్ సైడ్ వచ్చేసి పెట్రోల్ కి బార్స్ వచ్చేవి, డిజిటల్ గా వచ్చేది. అప్పుడు ఈ మీటర్ వచ్చేసి టెంపరేచర్ కి, ఇంకొక మీటర్ వేరే దానికి ఉండేది అనమాట. అలా ఉండేది. కానీ ఇప్పుడు ఇది వచ్చింది నాకు. మీరు ఆన్ చేసినప్పుడు ఏమంటారు ఈఓఐ ఎక్స్పీరియన్స్, కార్ ఇలా ఓపెన్ అయినట్టు, డోర్స్ ఓపెన్ అవన్నీ అట్లా అవన్నీ ఇచ్చాడు అన్నమాట. ఇంకా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి అప్డేట్ అయింది ఇందులో. ఇంతకు ముందు కార్కి అది ఉండేది కాదు. తర్వాత వచ్చేసి ఇంతకు ముందు సిఎన్జిలో ఎస్ వేరియంట్ మాత్రమే ఉండేది నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎస్ఎక్స్ కూడా వచ్చింది. కొన్ని ఫీచర్స్ పుష్ బటన్ అలాంటివన్నీ కీలెస్ ఎంట్రీ లాంటివి యాడ్ చేశారు. ఓకే. అండ్ ఫైనలీ ఒక్కసారి ఇది ఆన్ రోడ్ ఎంత పడింది, డౌన్ పేమెంట్, ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోండి. ఆన్ రోడ్ వచ్చేసి నాకు వాళ్ళు చెప్పడం 10.8 10.9 చెప్పారండి. ఓకే. నాకు నేను తీసుకున్నప్పుడు ఆఫర్ వచ్చింది అన్నమాట. నాకు ఒక 40,000 ఆఫర్ వచ్చింది. ఓకే. 40,000 ఆఫర్ వచ్చిన తర్వాత 1.5 ఫైనల్ అయింది. సారీ 10.5 ఫైనల్ అయింది. ఓకే. 10.5 ఫైనల్ అయితే నేను అందులో 1.5 వచ్చేసి నేను క్యాష్ కట్టేశాను. మిగిలిన 8 lakhsకి లోన్కి వెళ్ళాను. ఈఎంఐ వచ్చేసి 17,000 చేంజ్ అట్లా పడుతుంది నాకు మంత్లీ ఫర్ 5 years. ఓకే. అంతేగాని ఇంకా ఏం ఇష్యూస్ అయితే ఇప్పటివరకు అయితే ఏం లేవు ఇష్యూస్ అయితే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా 2025లో ఆల్రౌండర్ కార్ మైలేజ్ కోసం అయితే డెఫినెట్లీ ఆర్ అయితే చూస్ చేసుకోవచ్చు. డీసెంట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. హెడ్ లైట్స్ త్రో ఒక్కటి మళ్ళీ మీరు ఆఫ్టర్ మార్కెట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతకుమించి డీసెంట్ ఫీచర్స్, కంఫర్ట్ వైజ్, ఆఫ్టర్ సెషన్ సర్వీస్, ఇంజన్ పవర్ కానివ్వండి, హైవేలో సిఎన్జి మంచి మైలేజ్ అండ్ డీసెంట్ పవర్ పుల్ చేస్తుంది. ఇప్పుడు కూడా 10 lakhs బడ్జెట్ ఉంటే 10.5 కన్సిడర్ అనేది చేయొచ్చు. మినీ సెడాన్లో అమేజ్ అయితే మైలేజ్ ఇవ్వదు. డిజైర్ ఏంటంటే కొంచెం ఈ మధ్య 3 cylinders చేశారు, వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇది 4 cylinders. సో హోండాయి కూడా ఇంకా 3 cylindersకి చేంజ్ అవ్వకముందే పర్చేస్ చేస్తే చాలా బెటర్ అయితే నా ఒపీనియన్. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్ వరకు నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి.